వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను రేష్మా. ఈరోజు సరికొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను. అదేదో చూద్దాం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వర్గస్థులైన సంగతి తెలిసిందే. అయితే చాలామందికి ఆయన ఒక విజనరీ లీడర్గాను గొప్ప వ్యక్తిగానో తెలుసు. కానీ ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీలో నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత డాక్టర్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థిక శాస్త్రంలో డిఫిల్ పొందారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనేక గొప్ప రచనలు చేశారు. ఆయన రచించిన ఇండియాస్ ఎక్స్ట్రా ట్రెండెస్ అండ్ ప్రాఫిట్స్ ఫర్ సెల్ఫ్ స్టెయిన్డ్ గ్రోత్ అనే పుస్తకం భారతదేశ అంతర్గత దృష్టికోణంలోని వాణిజ్య విధానంపై ఒక ప్రారంభ విమర్శగా గుర్తించబడింది. తన అకాడమిక జీవితం పంజాబ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పనిచేసిన సంవత్సరాలతో మరింత పటిష్టంగా తన ఆర్థిక నైపుణ్యాలను పెంచుకున్నారు. ఈ సంవత్సరంలో ఆయన అన్క్యాట్ కార్యాలయంలో కొంత సమయం పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ఆయన జెనీవాలోని సౌత్ కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. అయితే 1971లో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారునిగా చేరారు. తర్వాత 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారునిగా నియమితులయ్యారు. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా, ప్లానింగ్ కమిషన్గా, ఉపాధ్యక్షునిగా, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రధానమంత్రికి సలహాదారునిగా, యూనివర్సిటీకి గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. 1991 నుండి 1996 వరకు డాక్టర్ సింగ్ భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలం భారతదేశపు స్వతంత్ర ఆర్థిక చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా మారింది. ఆ కాలంలో ఆర్థిక సంస్కరణల విధానాన్ని ప్రారంభించిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. అయితే డాక్టర్ మన్మోహన్ సింగ్ నిరాడంబర జీవితం గడిపారు. ఆయన ప్రజాసేవ జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలు చాలా ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్, అది 1987లో దక్కింది. అలాగే జవహర్ లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం 1995లో, ఆసియా మనీ అవార్డ్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ 1993 నుండి 1994, యూరో మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ 1993లో వచ్చింది. ఇలానే యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్ 1956లో, సెంట్రల్ లండన్లోని సెయింట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ 1955లో ఉన్నాయి. అలాగే పలు దేశాల నుంచి అత్యున్నతమైన పురస్కారాలు కూడా అందుకున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సమావేశాలలో, అంతర్జాతీయ సంస్థలలో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించారు. 1993లో అంగీకరించిన కామన్వెల్త్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, 1993లో వియన్నాలో జరిగిన ప్రపంచ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్కు ఆయన నాయకత్వం వహించారు. పొలిటికల్ కెరీర్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అయితే 1998 నుండి 2004 వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2004 జనవరి ఎన్నికల తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ 22 మే 2004న ప్రధాని పదవిని స్వీకరించారు. 2009 మే 22న రెండవసారి ప్రమాణం చేశారు ప్రధానిగా.
మన్మోహన్ సింగ్ సాధించిన ముఖ్యమైన విజయాలు చూద్దాం. 1991 ఆర్థిక సంస్కరణలు, సమాచార హక్కు చట్టం 2005, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్ 2008, విద్యా హక్కు చట్టం 2009, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, అధిక జీడిపి వృద్ధి రేటు, బంగారు చతుర్భుజం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, పటిష్టమైన విదేశాంగ విధానం, ఇలా ఎన్నో విజయాలను సాధించారు. మే 2009లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో కాంగ్రెస్ శాసనసభలో తన సీట్ల సంఖ్యను పెంచుకుంది మరియు సింగ్ రెండవసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 ప్రారంభంలో ఆ వసంతకాలంలో లోక్సభకు జరిగే ఎన్నికలలో తాను మూడవసారి ప్రధానమంత్రి పదవిని కోరబోనని సింగ్ ప్రకటించారు. బీజేపీకి చెందిన నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అదే రోజునే మే 26న ఆయన పదవి విరమణ చేశారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో తీవ్ర ఆరోగ్యం పాలై 26/12/2024 అంటే గురువారం రోజున ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతితో దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఇది చూసాం కదా, మన్మోహన్ సింగ్ సాధించిన విజయాలు. ఆయనను మరోసారి స్మరించుకుంటూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.